ఇది బాలామృతంతో చేసిన బిస్కెట్స్. మనకి అంగన్వాడీలో బాలామృతం లేదా పాలపిండి ఇస్తారు కదా, దానితోటి ఈ బిస్కెట్స్ తయారు చేశాను నేను. తినడానికి చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలకైతే మంచి స్నాక్ ఐటమ్. దీని తయారీ విధానం చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా పాలపిండి అండ్ కొంచెం గోధుమ పిండి రెండు మిక్స్ చేసి చపాతీకి పిండి కలుపుతాం కదా, అలా కలుపుకోవాలి. తర్వాత మనం దాన్ని స్మాల్ పీసెస్ లాగా చేసుకొని చపాతీస్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని చపాతీ చేసుకున్న తర్వాత దాన్ని మనకి నచ్చినట్టుగా షేప్స్ చేసుకోవాలి. స్క్వేర్ లేదా సర్కిల్, డైమండ్ షేప్. నేనైతే 3 షేప్స్ చేశాను, మీకు చూడొచ్చు ఇక్కడ. స్క్వేర్ షేప్లో చేశాను నేను ఫస్ట్ అయితే. వాటిని మనం ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకోవాలండి. పెద్ద మంట అయితే పిండి పిండి అయిపోతుంది, రాదు, మాడిపోతుంది. సో చిన్న ఫ్లేమ్ మీద ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ తయారు చేసుకున్న బిస్కెట్స్ వేసుకోవాలి. అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటే అవి త్వరగా వేగిపోతాయి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు ఇది. ఈవినింగ్ టైం కానీ పిల్లలకి మంచి స్నాక్ ఐటమ్. ఇప్పుడు నేను సర్కిల్గా కూడా చేశాను. మన గుడ్డే బిస్కెట్స్కి ఒక పైన లాఫ్ సింబల్ ఇస్తారు కదా, అలా ట్రై చేశాను. చూడటానికైతే అవుట్పుట్ చాలా బాగుంది. ఇలా వేగితే తీసేయచ్చు. ఇంకా మనం తీసి పక్కన పెట్టుకొని స్టోర్ చేసుకొని మనకి ఒక 2-3 వీక్స్ వరకు, 1 మంత్ వరకు ఉంటాయి ఆల్మోస్ట్. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా బయట స్టోరేజ్ చేసుకోవచ్చు. బయట అయితే చీమలు వచ్చే అవకాశం ఉంది, అదొకటి చూసుకొని స్టోరేజ్ చేసుకోవాలి. ఇవి చూడండి, సర్కిల్తో బాటిల్ క్యాప్తో చేసినవి, సర్కిల్ షేప్లో చాలా బాగున్నాయి, బాగా వచ్చాయి కూడా. డిఫరెన్స్ ఏం లేకుండా అంతా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఈ డైమండ్ షేప్తో చేశానండి. మనకి ఫైనల్గా నేను కొంచెం పిండితోనే చేశాను, సో కొన్ని అయ్యాయి. అంటే హాఫ్ ఆఫ్ ద ప్యాకెట్ అయిపోయింది, హాఫ్ ప్యాకెట్కి ఈ బిస్కెట్స్ అయ్యాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.